జరిగిన ఐలమ్మ 39వ వర్ధంతి సభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రసంగిస్తూ ఐలమ్మ గారి యొక్క ధీరత్వాన్ని, వారి యొక్క ధైర్యాన్ని మహిళలందరూ పొనికిపుచ్చుకొని ఈ నడుస్తున్న సమాజంలో ఎదురు తిరిగి తమ హక్కుల కోసం పోరాడాలని ఐలమ్మ గారి యొక్క కీర్తిని కొనియాడడం రజక సోదరులుగా మేము సంతోషిస్తున్నాం. అలాగే ఇటు సందర్భంగా వారు కోటి మహిళా విశ్వవిద్యాలయానికి ఐలమ్మ గారి యొక్క పేరుని నామకరణం చేస్తూ ప్రకటించడాన్ని పట్ల యావత్ రజక సభ్యులందరూ హర్షిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఐలమ్మ గారి మనవరాలైనటువంటి శ్వేత గారికి కూడా మహిళా కమిషన్ సభ్యురాలుగా ప్రకటించడం పట్ల కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.